Hello viewers, welcome back to our program Vedic Maths. Welcome to our channel SumanTV Education. Yeah. In our previous class, we have discussed about numbers, addition of numbers and subtraction of numbers, isn't it? ఓకే, ఈరోజు మనం కొన్ని మల్టిప్లికేషన్ కాన్సెప్ట్స్ కూడా చూద్దాం. ఓకేనా? ఆర్ యూ రెడీ టు లర్న్? ఎస్. సో ఇక్కడ మల్టిప్లికేషన్లో మనకు స్కూల్స్ విధానంలోకి వచ్చేసరికి టేబుల్స్ నేర్పిస్తాం. 2 1s 2, 2 2s 4, 2 3s 6, 2 4s 8 ఇట్లా నేర్పిస్తాం. సో మనము అది నేర్చుకోవడం కంటే బై హార్ట్ చేస్తాం. బై హార్ట్ చేసినప్పుడు సపోజ్ 8 7s అనేసరికి ఆగిపోతాం, లేదంటే 9 14s అనే వరకు ఆగిపోతాం. సో కన్ఫ్యూజన్ ఉంటుంది, ఎందుకంటే మనం బై హార్ట్ చేసినప్పుడు పైనుంచి కిందకి అది ఒక ఆర్డర్లో వస్తేనే మనకు గుర్తొస్తుంది. అది ఆర్డర్లో లేదనుకోండి మనం మర్చిపోతాం. సో మళ్ళీ ఒక పక్కన ఒక పేపర్ తీసుకోవాలి, గీతలు కొట్టుకోవాలి, రఫ్ వర్క్ అని రాసుకోవాలి, మళ్ళీ అక్కడ క్యాలిక్యులేట్ చేయాలి, బోలే టైం వేస్ట్ అవుతుంది. ఇప్పుడు మనకు 1 to 9 నంబర్స్ ఉంటాయి, వి నో దట్. సో ఈ 1 to 9 నంబర్స్లో ఎలా ఉంటుంది, ఒక్కొక్క టేబుల్కి ఒక్కొక్క మెథడాలజీ ఉంటుంది. అందులో ఫస్ట్ నెంబర్ ఇస్ 1 అండ్ ద లాస్ట్ నెంబర్ ఇస్ 9, అంటే సింగిల్ డిజిట్ నెంబర్స్లో తీసుకున్నట్టయితే కనుక మధ్యలో ఒక 5. సో ఐ విల్ స్టార్ట్ విత్ ద మిడిల్ వన్. మధ్యలో 5 నుంచి మనం మొదలు పెట్టుకుందాం మీరు, రైట్? సో ఈ 5 అనే టేబుల్ 5 1s 5, 5 2s 10, 5 3s 50 ఇట్లా మీకు తెలుసు. కానీ ఏదైనా ఒకటి చేయాలన్నప్పుడు ఈ 5 టేబుల్ లేకుండా కూడా ఎలా చేయొచ్చో మనం చూద్దాం. ఓకే, సో స్కూల్ మెథడ్కి మన వేదిక్ మెథడ్కి ఏంటి మీరు అనుకోవచ్చు, కొంతమంది 5 టేబుల్ వెరీ ఈజీ సార్, ఐ కెన్ డూ ఇట్ ఫాస్ట్ అని. కానీ చేసే విధానం డిఫరెంట్గా ఉంటుంది. ఎట్లా ఉంటుందంటే, సపోజ్ నేను మీకు ఒక 82,624 ఈజ్ మల్టిప్లైడ్ బై 5 అని మల్టిప్లై ఇచ్చాను అనుకో. సో మీరు ఏం చేస్తారు, 82,624 ఈజ్ మల్టిప్లైడ్ బై 5 రాసుకుంటారు, అవునా? ఎస్. సో ఇందులో ఏం జరుగుతుంది, మనం మల్టిప్లికేషన్ టేబుల్ మీద ఆధారపడాల్సిందే. అండ్ ఎట్లా చేస్తాము, డైరెక్ట్ 8 5s 8 2s 8 6s చేస్తామో చెయ్యము, అట్నుంచి రావాలి. ఎట్నుంచి, ఫ్రమ్ రైట్ సైడ్ టు లెఫ్ట్ సైడే మనం చేయడం స్కూల్లో మనకున్న విధానంలో నేర్పించే పద్ధతి. ఏంటది చూద్దాం. 5 4s 20, అంటే పైన 2 0 డౌన్. 5 2s 10, 10 + 2 12, దట్ ఈస్ 1 and 2. అట్లాగే 5 6s 30, 30 + 1 31. 5 2s 10, 10 + 3 13, 1 and 3. అట్లాగే 5 8s 40, 40 + 1 41. అయితే ఇక్కడ మీరు చేసేదంటే ఫస్ట్ 0 రాస్తున్నారు, తర్వాత 2 రాస్తున్నారు, తర్వాత 1 రాస్తున్నారు, తర్వాత 3 రాస్తున్నారు, తర్వాత 41 రాస్తున్నారు. అసలు రాసేదానికి చదివేదానికి ఏమైనా లింక్ ఉందా? లేదు. ఇదే ప్రాబ్లం. చిన్నప్పుడు 3rd క్లాస్లో ఎప్పుడైతే మన టీచర్స్ ఈ విధానం నేర్పిస్తారో అక్కడే ఎందుకు రాస్తుందో తెలీదు. ఓకే, రాసిన తర్వాత మనం బై హార్ట్ చేయడం నేర్చుకుంటాం, జస్ట్ కాపీ చేసుకుంటాం. కొంతమంది పేరెంట్స్ పిల్లలకు హెల్ప్ చేస్తారు కాబట్టి ఓకే. అయితే వేదిక్ మ్యాథ్స్ యొక్క ఇంపార్టెన్స్ ఎక్కడ వస్తుంది మీకంటే, మనం ఏ విధంగా అయితే తెలుగులో, హిందీలో, ఇంగ్లీష్లో లెఫ్ట్ టు రైట్ రాసుకుంటూ వెళ్తాము, లెఫ్ట్ టు రైటే చదువుకుంటూ వెళ్తాం. మీరు గమనించారు, ABCD ఇలా లెఫ్ట్ టు రైట్కి రాస్తాం, రైట్? అట్లాగే తెలుగులో ఈ ఎట్లా రాస్తాము, హిందీలో కూడా అట్లాగే రాస్తాం, అలాగే చదువుతాం. దెర్ ఇస్ నో డౌట్. ఈవెన్ ఉర్దూలో కూడా, ఉర్దూ అయితే రైట్ సైడ్ నుంచి లెఫ్ట్కి రాస్తారు, చదవడంలో కూడా రైట్ సైడ్ నుంచే లెఫ్ట్కి చదువుతారు, ఇజంట్ ఇట్? కానీ లెక్కలు వచ్చేసరికి, అందులోనూ మల్టిప్లికేషన్ వచ్చేసరికి రాయడం ఒక పద్ధతి ఉంటుంది, చదవడం ఒక పద్ధతి ఉంటుంది. ఈ కన్ఫ్యూజన్ పోగొట్టాలంటే మనం వేదిక్ మ్యాథ్స్లో చూద్దాం. యా, విల్ టేక్ వేదిక్ మ్యాథ్స్ ప్రోగ్రామ్. సో వాట్ ఈస్ ద నెంబర్ గివెన్? 8 2 6 2 4 ఈజ్ మల్టిప్లైడ్ బై 5. ఇప్పుడు మనము ఆలోచించడం మొదలు పెడదాం. ఎందుకంటే ఇక్కడ ఏం ఆలోచించాము, ఓన్లీ టేబుల్ వస్తే చాలు, ఇంకా మనకు ఆలోచనతో పని లేదు. అది ఇక్కడ మనం ఆలోచిద్దాం. 5 అనే నెంబర్ని ఎట్లా కన్వర్ట్ చేసుకోవాలి, అది అడిషన్లో కావచ్చు, సబ్ట్రాక్షన్లో కావచ్చు, మల్టిప్లికేషన్లో కావచ్చు, డివిజన్లో కూడా కావచ్చు. సరే మనం చూద్దాం. ఫస్ట్ అడిషన్ నుంచి చూద్దాం. అడిషన్లో 1 + 4 అనుకోవచ్చు, 2 + 3 అనుకోవచ్చు, లేదా 3 + 2 అనుకోవచ్చు, లేదా 4 + 1 అనుకోవచ్చు, అవునా? ఎగ్జాక్ట్లీ. అట్లాగే సబ్ట్రాక్షన్లో అయితే 10 - 5 అనుకోవచ్చు, 9 - 4 అనుకోవచ్చు, 8 - 3 అనుకోవచ్చు, 7 - 2 ఆర్ 6 - ఇలా ఎన్ని నెంబర్ అని తీసుకోవచ్చు. అదే మల్టిప్లికేషన్లోకి వచ్చేసరికి 1 × 5 లేదా 5 × 1 వచ్చేసి 5 అవుతుంది. ఈ 2 ఆప్షన్సే ఉంటాయి. అట్లాగే
డివిజన్ ఒకసారి ఆలోచించండి. హౌ యు ఆర్ గోయింగ్ టు డూ టు గెట్ 5 ఇన్ డివిజన్ అంటే ఏదైనా ఒక న్యూమరేటర్ బై డినామినేటర్ చేస్తాం. అంటే 5/1 ఈజ్ ఈక్వల్ టు 5. ఇంకొక నెంబర్ చెప్పండి, 10/2 ఈజ్ ఈక్వల్ టు 5, లేదా 15/3 ఈజ్ ఈక్వల్ టు 5, లేదా 20/4 ఈజ్ ఈక్వల్ టు 5. ఎస్, అయితే ఇంత పెద్ద నెంబర్లు కాకుండా మన బైనరీ సిస్టంలో మనకున్న నెంబర్స్ 1 ఆర్ 0. అంటే 1 0 అంటే 10 కావచ్చు, 100 కావచ్చు, 1000 కావచ్చు, 10,000 కావచ్చు. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే 5ని నేను 10/2 లాగా కన్వర్ట్ చేసుకుంటాను. అంటే 10ని 2 ముక్కలు చేస్తే నథింగ్ బట్ 5. సింపుల్. అంటే ఇచ్చిన నెంబర్ని 10/2 ఫార్మాట్లకి మనం కన్వర్ట్ చేస్తున్నాం. మరి ఏం చేయాలి? సో ఇచ్చిన నెంబరు మనం ముందు మల్టిప్లికేషన్ విత్ 2తో చేస్తామా, 10తో చేస్తామా? డినామినేటర్తో చేయం, ఎప్పుడైనా న్యూమరేటర్తో చేస్తాం కాబట్టి 10తో చేస్తాం. సో ఇచ్చిన నెంబర్ 10తో చేస్తే ఏమొస్తుందంటే అదే నెంబర్ వస్తుంది, దాని పక్కన 0 వస్తుంది. ఎందుకంటే మీరు చూడండి, 2 × 10 ఈజ్ ఈక్వల్ టు నథింగ్ బట్ 2 అండ్ a 0. అట్లాగే 16 × 10 అంటే ఎంత వస్తుంది మీకు? 160. అంటే ఇచ్చిన నెంబర్తో పాటుగా ఒక 0 రైట్ సైడ్ యాడ్, అది ఫిక్స్, గుర్తుపెట్టుకోండి. ఓకే, సగం పని అయిపోయి. ఇంకో సగం ఏంటి? /2 చేయాలి. /2 చేయడం అంటే ఏంటి? సగం చేయడం, ఉన్నదాన్ని సగం చేయడం. సగం చేయడం అంటే ఇచ్చిన నెంబర్ 82,624 అనేది నెంబర్. దీన్ని సగం ఎట్లా చేయాలి? మొత్తం ఒకేసారి చేయకండి, రాకపోవచ్చు. సింగిల్ ఇది. 8ని ఎట్లా సగం చేస్తాము? 4. అది 2ని ఎట్లా సగం చేస్తాము? 1. 3లో సగం, 6లో సగం 3, 2లో సగం 1, 4లో సగం 2. అయిపోయిందా? కానీ చివరిలో ఏం చెప్పాను? ఒక 0 పెట్టుకుంటాము. సో నేను లెఫ్ట్ నుంచి రైట్కు రాయడం మొదలుపెట్టాను. ఇప్పుడు మీరు ఈ రెగ్యులర్ మెథడ్కి వేదిక్ మ్యాథ్ మెథడ్ ఆన్సర్ సేమ్ వచ్చిందా రాలేదా? ఇక్కడ ఎక్కడ టేబుల్తో పని లేదు, అవునా? సో దిస్ ఇస్ వాట్ ద డిఫరెన్స్ బిట్వీన్ రెగ్యులర్ మ్యాథ్స్ అండ్ వేదిక్ మ్యాథ్స్. సో ఇక్కడ ఆలోచన శక్తితో మనకు ఒక రఫ్ వర్క్తో పని లేదు, టేబుల్తో పని లేదు, ఏంతో పని లేదు. ఎస్, మీకు అర్థమైందా? నౌ ఐ విల్ గివ్ వన్ మోర్ ఎగ్జాంపుల్. మీరు చెప్పండి ఇప్పుడు. ఓకే, సో సపోజ్ 4,36,848 ఈజ్ మల్టిప్లైడ్ బై 5. సో మనం ఏం రాయాల్సిన అవసరం లేదు, మీరు సుదీర్ఘంగా దాన్ని గమనించండి. ఒక పెద్ద నంబర్, దాంతో 5 చేయాలి. 5 అంటే ఏంటమ్మా? 10/2. 10 అంటే ఏం చేస్తాం? దీని పక్కన ఒక 0 ఉంటుంది. ఎస్, /2 అంటే ఏంటి? సగం. ఓకే, 4లో సగం ఎంత? 2. మరి 3లో సగం రాదు కదా, అవునా? అప్పుడు ఏం చేస్తారు? 36ని అనుకోండి. 36లో సగం ఎంత? 18. 1 8. ఫినిష్. 8లో సగం ఎంత? 4. 4లో సగం 2, 8లో సగం 4 అండ్ చివరిలో ఒక 0. అనగా 21,84,240 ఇస్ ద ఆన్సర్. మీరు చేయడానికి ఎంత టైం పట్టింది? కేవలం 3 సెకండ్ల నుంచి 5 సెకండ్లు మాత్రమే. అదే మీరు టేబుల్ మీద ఆధారపడి ఉంటే మీకు 20 నుంచి 30 సెకండ్ల టైం పడుతుంది, ఇజంట్ ఇట్? సో ఆ 20 నుంచి 30 సెకండ్ల టైంలో మీరు ఇలాంటివి 6 లెక్కలు చేయొచ్చు, అవునా? సో విల్ సీ వన్ మోర్ ఎగ్జాంపుల్. సో ఇంకా మనం కొన్ని ఎగ్జాంపుల్ చేద్దాం. మీరు అనొచ్చు, సార్ మీరు ఇంతకుముందు చేసినవి ఈవెన్ నెంబర్స్ కదా, మరి ఆడ్ నెంబర్స్ వస్తే ఐ విల్ టెల్. సపోజ్ 64,265 ఈజ్ మల్టిప్లైడ్ బై 5 అనుకుందాం. ఓకేనా? సో ఇక్కడ రెండో ఆలోచన కూడా మొదలవుతుంది. ఒకటి, సగం చేయడం ఒకటైతే డివిజన్ చేయడం ఒకటి. డివిజన్ అంటే ఏంటి? 2తో ఎట్లా డివైడ్ చేయాలో మీకు తెలిస్తే చాలు. ఆ రెండో మెథడాలజీ మీకు చెప్తాను. సపోజ్ ఇది ఏమనుకున్నాము? 5 అంటే 10/2 అవుతే ఈజీగా ఉంటుంది అనుకున్నాం. సో /2 అంటే ఏంటి? సగం అని అనుకున్నాను. సరే, సగం లేదు అనుకుందాం. సో సగం మీరు మర్చిపోయారు అనుకుందాం. సో /2 అంటే ఈ నంబర్ని 2తో డివైడ్ చేయడము. 2 3s are 6, అవునా? 2 2s are 4, అవునా? 2 1s are 2, అవునా? 2 3s are 6, అవునా? మరి 2 టేబుల్లో 5 పోదు కదా, 2 2s are 4 పోతుంది. ఎన్ని మిగులుతాయి అక్కడ? 1. ఎస్, దాని పక్కన చివరిలో ఏముంటుంది? 0 ఉంటుంది కదా. అంటే నీకు ఎంత కనిపిస్తుంది అక్కడ? 10. అంటే 2 5s are 10. అయిపోయింది ఆన్సర్, ఇజంట్ ఇట్? ఇంకొక నెంబర్ చూడండి అమ్మా. సపోజ్
38,437 ఈజ్ మల్టిప్లైడ్ బై 5. ఇప్పుడు మీరు చెప్పండి 5 అంటే ఏంటిది 10/2 అంటే 2తో డివైడ్ చేస్తున్నాము. సో 2తో డివైడ్ చేయాలంటే 2 1s are 2. ఎంత మిగులుతుంది 1. సో ఆ 1 పక్కన 8 ఉంది కాబట్టి 18 కనిపిస్తుంది మీకు, ఈజెంట్ ఇట్? సో 18 అంటే 2 9s are 18. మరి మీరు సగంలో ఏం చేశారు? 38కి సగం అంటే 19 కదా. అయితే మనకి 20 నంబర్ల వరకు ఉంటే సగం చేయడం ఈజీ, కానీ 87కి సగం అంటే 46కి సగం అంటే మీరు ఇబ్బంది పడతారు. కాబట్టి 38కి సగం 19 మీకు రాని పక్షంలో 2 1 times 2 పోతే మనకు 1 మిగులుతుంది, అవునా? సో 1 8 అంటే 18. సో 2 9s are 18. నెక్స్ట్ 2 2s are 4. ఎస్, మళ్ళీ 2 1s are 2. ఇందులోంచి వెళ్తే 1 మిగులుతుంది. మీకు ఎంత కనిపిస్తుంది అక్కడ? 17. 2 టేబుల్లో 17 అప్పుడు వస్తుంది. 2 8s are 16 పోతుంది. ఎంత మిగులుతుంది? 1. కేవలం 1 ఉందా? పక్కనేమన్నా ఉందా? ఎస్, 0 ఉంది అక్కడ, ఎందుకంటే 10 ఉంది కదా. సో ఫైనల్గా 2 5s are 10. ఇలా కూడా మీరు చేసుకోండి. సో మనం ఏది రాసినా లెఫ్ట్ టు రైట్కే రాయాలన్నమాట. ఏది రాసినా లెఫ్ట్ టు రైట్కే రాయడానికి మనం ప్రయత్నం చేయాలి. సో 1 more. సపోజ్ మీకు 0 ఉందనుకోండి. సపోజ్ జీరోస్ వచ్చాయి, ఎలా చేద్దామో చూద్దాం. మీకు 3 1 0 4 7 6 0 9 8 3 ఈజ్ మల్టిప్లైడ్ బై 5. ఇంత పెద్ద నంబరా? మీరు చూస్తూనే భయపడతారు, కానీ మీరు చూస్తూనే లెక్కలు మైండ్లో చేసుకోవచ్చు. సో మీరు హాఫ్ చేసే పద్ధతి కావాలా, డివైడెడ్ బై 2 చేసే పద్ధతి కావాలో మీరు ఎంచుకోవచ్చు. హాఫ్ చేయడం అంటే 31లో హాఫ్ ఉంటుందా? 15 times అంటే 30. 1 మిగులుతుంది, 1 పక్కన 0 10 అంటే 5. తర్వాత 2, ఇది 3 సార్లు పోతుంది. 2 3s are 6. 1 మిగులుతుంది, 1 పక్కన 6 అంటే 16. 8 times 0, ఇది 4 times 8 పోతే 1 మిగులుతుంది, 1 పక్కన 8 18 9 times. మళ్ళీ 2 1s are 2 పోతే 1 మిగులుతుంది, పక్కన 0 ఉంది కాబట్టి 5. సో ఇట్లా మైండ్తోనే మనం లెక్కలు చేసుకోవచ్చు. అదే కనుక మీరు డివిజన్తో చేసినట్టయితే 2 1s are 2 విల్ గో. హౌ మెనీ విల్ లెఫ్ట్? 1. ఇప్పుడు 11 కనిపిస్తుంది కదా మీకు. 2 5s are 10. 10 పోతే మళ్ళీ 1 మిగులుతుంది. అగైన్ 2 5s are 10. 2 2s are 4. 2 3s are 6 పోతే మనకు 1 మిగులుతుంది. ఎస్, 2 8s are 16. సో డైరెక్ట్ 2 0s are 0. 2 4s are 8. ఇందులో నుంచి 8 పోతే మనకి మిగిలేది 1. సో 2 9s are 18 ఎగ్జాక్ట్ పోతుంది. ఆ తర్వాత 2 1s are 2 పోతే 1 అంటే చివరిలో ఏముంటుంది మనకి? 0 అంటే 5 times. మీరు ఎంత చేసినా నేను మీకు అర్థం కావాలి కాబట్టి స్లోగా నీట్గా చెప్తున్నాను కదా. మీరు చేస్తే 3 seconds పడుతుంది, మ్యాక్సిమం 3 seconds to 5 seconds లోపల మీరు ఎంత పెద్ద నెంబర్ అయినా చేయొచ్చు. I hope you got the confidence levels in doing mathematics.